వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. మ్యూచువల్ ఫండ్స్లో మనం కన్జర్వేటివ్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి, దీని గురించి మాట్లాడడానికి అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. సార్, ఇప్పుడు నార్మల్గా మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాం. కన్జర్వేటివ్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఎలా ఉండాలి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే అందరూ ఇన్వెస్టర్లు కూడా అగ్రెసివ్ మెంటాలిటీతో ఉండరు. చాలామంది అంటే కొంచెం ముందు జాగ్రత్తలు. నాకు ఎఫ్డీలో రిటర్న్స్ 6.5-7% వస్తూ ఉన్నాయి. దానికన్నా కొంచెం ఎక్కువ వస్తే చాలు, బట్ నాకు ఆశ ఎక్కువ లేదు, 15-20 అవసరం లేదు. ఎందుకంటే నా సంపాదన ఏదైతే సేవ్ చేస్తున్నానో, సంపాదన నుంచి సేవ్ చేస్తున్నానో డబ్బుల్ని, వాటిని కాపాడుకొని కొంచెం ఇన్ఫ్లేషన్ కన్నా కొంచెం ఎక్కువగా ఉంటే సరిపోతుంది అనేవాళ్ళు ఒక 30-40% ఇన్వెస్టర్స్ ఉంటారు. అట్లా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొత్తగా మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తే, ఫస్ట్ టైం వస్తే ఏ కేటగిరీస్ ఉంచుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎటువంటి ఫండ్స్ చూసుకోవాలి, అందులో ఏవి బాగా ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే. ఫస్ట్ థింగ్ వచ్చేసి, కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నావు ఆర్ కన్జర్వేటివ్ మెంటాలిటీతో నీకు ఎక్కువగా అగ్రెషన్ అవసరం లేదు, నేను తట్టుకోలేను, నేను ఎందుకంటే కష్టపడి డబ్బులు సంపాదించాను, అందులోంచి అంటే కొంచెం కావాలంటే సాక్రిఫైస్ చేసి, కొంచెం త్యాగం చేసి సేవింగ్స్ ఎక్కువ పెంచుకున్నాను, ఖర్చు పెట్టాల్సిన చోట ఖర్చు పెట్టకుండా కొంచెం తక్కువ ఖర్చులు పెడుతూ ఎక్కువ సేవింగ్స్ చేసుకున్నప్పుడు ఈ డబ్బు పోయి నేను మార్కెట్లో ఎక్కువగా రిస్క్లో పెట్టుకొని పడిపోతే నేను తట్టుకోలేను రకమైన టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అనమాట. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్, అందరూ తప్పు ఏమీ లేదు. ఏజ్తో సంబంధం లేకుండా కూడా కొద్దిమంది కన్జర్వేటివ్ మైండ్ సెట్తో ఉంటారు, బికాస్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్సెస్, దేర్ పాస్ట్ మనం చెప్పడానికి లేదు. కానీ అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, ఫస్ట్ థింగ్ ఎప్పుడు ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే మాత్రం 2-3 సంవత్సరాలు మాత్రం ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటేనే మినిమం 2-3 years ఆ మెంటాలిటీ ఉంటే చాలు. అదొకటి మాత్రం ఇంపార్టెంట్. సో అలాంటప్పుడు ఎలాంటి కేటగిరీస్ వీళ్ళకి బెస్ట్? ఓకే. కొంచెం ఈక్విటీలో చూసుకుంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ ఏంటంటే, ఇవి ఆల్రెడీ కంపెనీస్ విచ్ ఆర్ వెరీ బిగ్, సడన్గా వొలటిలిటీ వచ్చి పడిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఓకే. అప్స్ అండ్ డౌన్స్ కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. అలాంటి లార్జ్ క్యాప్ కంపెనీస్లో పెట్టే ఫండ్సే లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటాము. దీస్ ఆర్ ఐడియల్ ఫర్ కొంచెం తక్కువ కన్జర్వేటివ్ వాళ్ళకి బెటర్ అనమాట. ఓకే. ఇంకా ఎక్కువ కన్జర్వేటివ్ నేను అనుకున్నాను, నేను ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు అంటే మాత్రం ఇంకొక కేటగిరీ, మేజర్ కేటగిరీ ఏంటంటే హైబ్రిడ్ ఫండ్స్ అంటాం. ఈ హైబ్రిడ్లో కూడా అగ్రెసివ్ హైబ్రిడ్స్ అని, మోడరేట్ హైబ్రిడ్స్ అని, మైల్డ్ ఆర్ అలాంటి 3 రకాలు ఉంటాయి. సో ఎవరైతే 2-3 సంవత్సరాలకి కొంచెం కన్జర్వేటివ్గా ఉన్న వాళ్ళకి అగ్రెసివ్ హైబ్రిడ్స్ ఆర్ సూటబుల్. సో లార్జ్ క్యాప్ కానీ, అగ్రెసివ్ హైబ్రిడ్స్ కానీ. అగ్రెసివ్ హైబ్రిడ్స్ అంటే ఏంటంటే 60-65% ఈక్విటీస్లో పెడతారు, 30-35% డెట్లో పెడతారు. ఈ అగ్రెసివ్లో కూడా ఈ 60-65 కూడా కొన్ని ఎక్కువ మటుకు ఫండ్స్ లార్జ్ క్యాప్, కొంచెం మిడ్ క్యాప్ వరకే ఆగిపోతారు. సో దేర్ బై ఏంటంటే హ్యూజ్ రిస్క్ తీసుకోరు. సో ఎట్ ఎనీ టైం చూసుకున్నా నీకు ఇండెక్స్ కన్నా ఒక 1-2% ఎక్కువగా వచ్చేట్టు సరిపోతుంది అంతే. ఓకే. వీళ్ళ టార్గెట్ ఈజ్ నాట్ హ్యూజ్ రిటర్న్స్, బట్ స్టిల్ వచ్చే చోట వస్తాయి, అది బై ప్రోడక్ట్. బట్ యాజ్ ఏ రూల్ అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్, అగ్రెసివ్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ కానీ ఆర్ లార్జ్ క్యాప్ కానీ ఎక్కువ రిస్క్ తీసుకునేవి కావన్నమాట. దీంతో పాటు ఇంకొక కేటగిరీ వచ్చేసి మల్టీ క్యాప్ కేటగిరీ అంటాం. ఓకే. సో ఈ 3 వచ్చేసి గుడ్ ఫర్ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్. కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ అని అన్నారు. సో ఏజ్ గ్రూప్ ఎంత ఉండొచ్చు అండి? ఇక్కడ ఏజ్ గ్రూప్ ఏదైనా ఫస్ట్ చిన్నవాళ్ళు కూడా కొద్దిమంది కన్జర్వేటివ్ ఉంటారు, బట్ జనరల్లీ 35-55 ఈ ఏజ్ వాళ్ళకి ఇవి ఐడియల్. ఓకే. చాలామంది ఏంటంటే నువ్వు 35-40 వచ్చారు, బాధ్యతలు పెరిగిపోతాయి కాబట్టి రిస్క్ అనేది కొంచెం భయపడతారు. అలాంటి వాళ్ళు కన్జర్వేటివ్ మైండ్ సెట్ వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ కేటగిరీస్ లార్జ్ క్యాప్ కానీ, అగ్రెసివ్ హైబ్రిడ్స్ ఆర్ బ్యాలెన్స్డ్ ఫండ్స్, దాంతోపాటు మల్టీ క్యాప్ ఇంతవరకు సరిపోతుంది. కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ కూడా ఒకటే కేటగిరీ కాకుండా వాళ్ళు పెట్టే అమౌంట్ ఒక 20,000 పెడుతున్నారు నెల కంటే ఒక 5-4 ఫండ్లో పెట్టుకోండి. ఒక లార్జ్ క్యాప్, 2 మల్టీ క్యాప్, 1 అగ్రెసివ్ హైబ్రిడ్, అట్లా క్యాపిటల్ అలొకేట్ చేసుకుంటే ఏంటంటే మీ రిటర్న్స్ కన్సిస్టెంట్గా ఉంటాయి, ఎక్స్పోజర్ మీరు అనుకున్నట్టు కన్జర్వేటివ్గా పోర్ట్ఫోలియో బిల్డ్ అవుతుంది, రిటర్న్స్ అండ్ పోర్ట్ఫోలియో కూడా హెల్తీగా ఉంటుంది. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.